వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మందిమర్రి సిఐ శశిధర్ రెడ్డి ఆదేశాల మేరకు మందిమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని చిర్రకుంట, పోలిమండుగు, గుడిపల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో పోలీసు ప్లాన్ మార్చ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ శశిధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రశాంత వాతావరణం కోసం ఈ చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు తెలుగు తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ ఆవిర్భావ విజయ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు పాల్గొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రొయ్యపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి వెంకటస్వామి గౌడ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు, ఓటర్లు పాల్గొన్నారు. వెంకటస్వామి గౌడ్కు కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్ గార్మెంట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 2వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ సంఘీభావం ప్రకటించారు. నిన్నటి నుంచి మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదని ఆయన అన్నారు. ఇటీవల రేవంత్ సర్కార్ హైదరాబాద్లోని ఓ రహదారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు పెడతామని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. దేశానికి హైదరాబాద్కు ట్రంప్ ఏం చేశాడని రోడ్డుకు ఆయన పేరు పెడుతున్నారని ప్రశ్నించారు. మన తెలుగు పిల్లలకు బేడీ లేని జైలులో పెట్టినందుకు ట్రంప్ పేరు పెడుతున్నారా అని నిలదీశారు. ట్యాక్సులు వేసి టరీఫ్లు పెంచినందుకు ట్రంప్ రోడ్డు అని పెడుతున్నారా అని ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అయ్యప్ప స్వామి పంబ ఆరాటు ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున జరిగిన ఊరేగింపులో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మాదన్నపేట చెరువులో స్వామివారి జల క్రీడలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని చౌటకుంట తాండాలో మారుమూల తాండాల అభివృద్ధికి యువత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తి చూపుతున్నారు. నిజాం కాలేజీ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బూక్యా జాన్ కుమార్ ఇప్పుడు చౌటకుంట తాండాలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ యువతను చెడు వ్యసనాల నుంచి దూరం చేయడానికి గతంలో యువసేన స్థాపించి తాండాలో ఎల్ఈడి లైట్లు, బెంచీలు, క్రికెట్ టోర్నమెంట్ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి తెల్లవారుజామున 5 గంటలకు జడ్చర్ల మున్సిపాలిటీలోని పాత బజార్ కాలనీలో ఆకస్మికంగా పర్యటించారు. గన్మెన్లు, నాయకులు, పోలీసులు లేకుండానే మార్నింగ్ వాక్లో భాగంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ సిబ్బందికి అక్కడికక్కడే సూచనలు, సలహాలు చేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక పర్యటనతో కాలనీ వాసులు ఆశ్చర్యానికి లోనయ్యారు. సంగారెడ్డి బైపాస్లో కోమల్ జనని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. అధునాతన వైద్య సదుపాయాలు, నైపుణ్యం కలిగిన వైద్య బృందంతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్య సేవల విస్తరణలో కీలక పాత్ర పోషిస్తాయని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో స్థానిక ప్రజలకు మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది. సమైక్య ఆంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను చూసి మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిందని మాజీ మంత్రి జోగు రామయ్య అన్నారు. ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విజయ్ దీక్ష దివస్ ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం, బీఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లారని పేర్కొన్నారు.